మీరు గనక ఒకటి చాలా కీన్‌గా లోతుల్లోకి వెళ్లి గమనిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో ఎప్పుడు ఏ పర్యటనకొచ్చినా, ఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని నిరసించడానికైనా, లేదా ప్రజలు, రైతులు, విద్యార్థులు వాళ్ళను పరామర్శించి అండగా ఉండడం కోసమైనా ఏదైనా కార్యక్రమం కానియ్యండి. అలా వచ్చిన ప్రతిసారి 2 ఖచ్చితంగా జరుగుతాయి. 2 సంఘటనలు. ఒకటి, అడుగడుగున జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునే ప్రయత్నం చేయడం. తన పర్యటనలకు వచ్చే జనాలను అడ్డుకోవడం కోసం రకరకాల క్రియేటివిటీని ప్రదర్శించడం. ఇవన్నీ సాధ్యం కాకపోతే జగన్ వల్ల జనం ఇబ్బంది పడ్డారు, ట్రాఫిక్ అయిపోయింది, అది ఇది ప్రాబ్లం వచ్చింది, ఇదేం అరాచకం, ఇదేం కథ అని చెప్పి ఈ విధమైనటువంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళడం. ఇది ఒకటి ఖచ్చితంగా జరుగుతుందా? 2, జగన్ అట్లా క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చిన రోజు కానీ, లేదా ఇమ్మీడియట్ నెక్స్ట్ డే కానీ, అంటే నెక్స్ట్ తర్వాత రోజు కానీ, కూటమి పార్టీలకు సంబంధించి ఎవరో ఒకరు ముఖ్య నేత జనాల్లోకి వచ్చేసి ఒక జగన్కే కాదు మాకు కూడా జనం బ్రహ్మాండంగా వస్తున్నారు చూడండి అని చూపించే ప్రయత్నం చేయడం. మీరు నిన్న జగన్ వచ్చారు, ఈరోజు ఎవరు వచ్చారో చూడండి. మొన్న నర్సీపట్నం జగన్ వెళ్ళారు, ఆ రోజు ఎవరు ఎక్కడ ఉన్నారో కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు చూడండి. ఇలా తీసుకుంటూ పోతే ప్రతి పర్యటనప్పుడు కూడా ఇవి కనిపిస్తాయి విజువల్స్. సరే, ఎవరైనా రాజకీయాలు చేయడంలో తప్పు లేదు, ఎవరైనా ప్రజల్లో చొచ్చుకొని వెళ్ళాలి అని ప్రయత్నాలు చేయడం తప్పు కాదు. బట్ ఇప్పుడు మనం చెప్పుకున్నవైతే రెగ్యులర్గా జరుగుతాయి. ఇంతవరకు ఎవరిని అబ్జెక్ట్ చేయాల్సిన పని లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆ ఇమేజ్ను కానీ, లేకుంటే జనాల్లో ఉన్నటువంటి ఆ మాస్ లీడర్షిప్ను కానీ, జనాల్లో ఉన్నటువంటి ఆ వెల్లువల పెళ్ళుబికి అభిమానాన్ని అడ్డుకోవడం కోసం కానీ, ఇప్పటి వరకు పాలకపక్షం ఏం స్ట్రాటజీస్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉందో అవన్నీ విజయం అంటే సక్సెస్ అవ్వడం లేదు, సక్సెస్ కావు కూడా. జగన్కు ఉన్నటువంటి ఈ స్థాయి ఇమేజ్ అని అంటే ఇండివిజువల్గా ఆంధ్రప్రదేశ్లో ఏ నాయకుడు జనంలోకి వెళ్ళినా, లేకుంటే ఇండివిజువల్గా ఏ పార్టీ జనంలోకి వెళ్ళి ఎన్నికలను ఎదుర్కొనే పరిస్థితి వచ్చినా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చదువుకో మేము సరి సమానంగా ఉంటాము అని చెప్పుకోగలిగే పార్టీ ఉందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పార్టీ అయినా కానివ్వండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి 37-38 అంటే జగన్తో కొంచెం అటు ఇటు వరకు అంటే ఓట్ బ్యాంక్ వరకు ఉండగలిగిన ఒంటరిగా అధికారంలోకి వచ్చే చరిత్ర ఇప్పటి వరకు లేదు. అండ్ ఒంటరిగా పోటీ చేసి 35-36 వరకు మొత్తం మీద ఎంతో కొంత జగనే ఇక్కడ కూడా అప్పర్ హ్యాండ్ తీసుకుంటాడు ఇండివిజువల్గా పోటీ చేస్తే ఖచ్చితంగా. సో ఎవరు కూడా జగన్తో దరిదాపులోకి రాలేరు. అందుకే ఈ స్థాయి ఇమేజ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాలి అంటే ఈ 17 నెలల్లో అవలంబించిన విధానాలు అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవ్వవు. కాదు ఇంకేదైనా కనుక ఇటువంటివి ఇంకా మరింత బలంగా సీరియస్గా తీసుకుంటే పరిణామాలు చాలా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుంది. అవన్నీ కుదరని పని. ఇప్పుడు జగన్ అడ్డుకోవాలి అంటే, జగన్ ఇమేజ్ని కంట్రోల్ చేయాలంటే, జగన్కి జనాన్ని దూరం చేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వైపు నుంచి ఉన్నటువంటి ఒకే ఒక ఆల్టర్నేట్ ప్లాన్ బి ఏంటి అని అంటే, ఉన్నటువంటి ప్లాన్ బి ఏముండాలి? బ్రహ్మాండమైన పరిపాలించడం, ప్రజాస్వామ్య చట్ట రాజ్యాంగబద్ధంగా పాలన చేయడం. జగన్కి మించి అన్ని విధాలా మాదే బ్రహ్మాండంగా ఉంది అని ప్రతిసారి వీళ్ళు చేసినటువంటి పాలన గురించే మాట్లాడాలి, ప్రభుత్వం గురించే మాట్లాడాలి. జగన్ అడ్డుకోవాలంటే అంతే కాదు, ఇంకా ఆ పని చేసుకుంటూనే చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని మేము బలోపేతం చేయడం కోసం ఎలా ఉన్నాయో మా విధానాలు చూడండి అని చెప్పి ఈ కాంటెక్స్ట్లో కనుక పాలకపక్షం కనుక ముందుకు వెళ్తే ఇమ్మీడియట్ ఎవరో కొందరు ఏమంటారు, ఇలాంటివి చేయడం ద్వారా కొందరు ఏమైనా నొచ్చుకుంటారేమో, అంటే కొన్ని మానసిక శాడిస్టిక్ ఆనందాన్ని పొందేవాళ్ళు. కానీ అంతిమంగా లాంగ్ రన్లో కూటమికి ఇటువంటివి మేలు చేస్తాయి, వీళ్ళ నాయకత్వానికి, వీళ్ళ పార్టీలకు మేలు చేస్తాయి. కానీ వీళ్ళు ఈ ప్లాన్ బి జోలికి వెళ్ళడం లేదు. కారణం ఏంటో తెలియదు. ఈ ప్లాన్ బి జోలికి వెళ్లకుండా ఏదో అధికారం అనే బలాన్ని ప్రయోగించి ఇంకేమో కంట్రోల్ చేద్దాం, ఇప్పటి వరకు సాధ్యం కాలేదు, ఎప్పటికీ సాధ్యం కాదు ప్రజాస్వామ్య దేశంలో. కానీ వీళ్ళు పదే అదే దారిని ఎంచుకుంటూ ఉండడం ఎందుకు ఎబ్బెట్టుగా ఉంటూ ఉంది.